ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ప్రిదోన్ బిడ్లారా, గడిచిన నెలంతటిలో దేవుడు మనలందరినీ సజీవులుగా ఉంచి మనందరినీ భద్రపరిచినటువంటి ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరొక నెలలోనికి దేవుడు మనలందరినీ సజీవులుగా నడిపించినందుకు ఆ దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినమైన ఈ మరొక నెలలో అయినా సరే మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ నెల కొరకై దేవుడు మనందరి గురికి ఏర్పాటు చేస్తున్నటువంటి వాక్కును మనం ఆలోచన చేద్దామా? ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం, మీరు నా చేతిలో ఉన్నారు. ఈరోజు మనం అందరము కూడా ఎవరి చేతిలో ఉంటున్నామంటే దేవుని చేతిలో ఉంటున్నాం. దేవుని చేతిలో ఎవరైతే ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు, వారు కదల్చబడరు, వారి ఎన్నటికీ అపాయంలోనికి చేర్చబడరు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అలా కాకుండా నీవు అపవాది చేతిలోనికి వెళ్తే అపవాది నిన్ను భయంకరమైన శ్రమలోనికి, అపవాది అనేకమైనటువంటి నిందల్లోనికి, అనేకమైన కన్నీటి పర్యాయంలోకి నడిపిస్తూ ఉంది. అందుకే ఇర్మియా భక్తుడితో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ ఒక కుమ్మరి తన సారె మీద ఒక పాత్రను తయారు చేస్తూ ఉంటాడు, గమనించని చెప్పాడు. అక్కడ ఆ కుమ్మరి ఆ సారె మీద పాత్రను చేస్తున్నాడంట. అయితే పాత్రను తీస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది విరిగిపోయినట్టుగా కనబడుతుంది. అయితే విరిగిపోయినప్పుడు మరలా ఆ కుమ్మరి, ఇదిగో నువ్వు పనికిరాని దానివి, ఎందుకు వ్యర్థమైన దానివని తీసి పక్కన పడేయలేదండి. మరలా ఆ మట్టిని, మరలా బురదను ఒక ఆకారంగా తయారు చేసుకొని ఒక మంచి ఆకారం కలిగినటువంటి పాత్రగా తయారు చేశాడు. నా దేవుడు కూడా అంతే. నువ్వు ఎందుకు పనికిరావని లోకమనిందా? ఎందుకు పనికిరావు? నువ్వు దండగా తిండి తినేవాడివి, నా ఇంట్లో అడ్డం, ఎందుకు, నాకు ఎలాంటి ఉపయోగం లేదు నీ వలన అని అనుకునేవారు ఉన్నారా? అయితే ప్రభు ఈ దినాన్నితో మాట్లాడుతున్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉన్నంత వరకు మీరు ఒకవేళ పడిపోయి ఉండొచ్చేమో, మరలా తిరిగి కట్టేవాడు నేనే కదా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, గాయపరచువాడ నేనే, ఆ గాయము కట్టువాడ నేనేని. ఈరోజు దేవుడు గాయాలు కట్టేవాడిగా ఉన్నాడు. మీరు దేవుని చేతిలో ఉన్నప్పుడు మీకు ఎందుకండి భయం? ఎప్పుడైతే మీరు అపవాది చేతులకు వెళ్ళిపోతారో అప్పుడు నీ జీవితంలో అనేకమైన శ్రమలు ఉంటాయి. మీరు అపవాది చేతులకి వెళ్లకుండా దేవునిలో ఉండాలనే దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని తలంపై ఉన్నది. ఒకవేళ నీవు లోకములో ఉన్నట్టుగా అనేక మంది వ్యతిరేకంగా నడుచుకున్నట్టుగా నువ్వు అపవాది క్రియలలో ఉంటే దయచేసి ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్కు ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు దేవుని చేతిలోనికి రా. మనుషుల సహాయం కొరకు, ఇదిగో బంధువుల సహాయం కొరకు వారి చేతి కిందికి వెళ్ళిపోతే ఎప్పుడు కూడా నువ్వు దాసరికం అనుభవించేవాడిగా ఉంటావు. కాదండి, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకాన్ని తీసుకొని వచ్చాడు కనుక మనం జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, భయం కలిగి, విధేయత కలిగినటువంటి వారిగా ఉండి దేవుని చేతిలో గనక మనం ఉండగలిగితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెన, ఆశీర్వాదం దేవుడు తప్పకుండా ఈ దినాన నీకు అనుగ్రహించి దయచేయునుగాక. ఆమేన్.